రాజకీయం అన్నాక లీడర్లంతా ఒకళ్ళను ఒకళ్ళు మస్తు మాటలు అనుకుంటారు. పొద్దుగల లేచింది తడువు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు దుబ్బెత్తి పోసుకుంటారు. అట్లని చెప్పి రాజకీయాలలో మొత్తానికే దుష్మన్లు, మొత్తానికే దోస్తులు ఎవ్వళ్ళు ఉండరు. అవసరాన్ని బట్టి అటు ఇటు మారుతుంటది ఎవ్వరం. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అస్సలు కలవరు అనుకున్న ఇద్దరు ఏపీ లీడర్లు గలమిలాయించిర్రు. ఇక చూడరు. ఆగా చూసిర్రా, ఏలిరిసిన చుట్టం ఎదురు పడ్డట్టే ఎంత పాయిరంగా గాలే మిలాయించిండ్రో. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు, మాజీ మంత్రి బొత్స సారు ఇద్దరు అసెంబ్లీ మీటింగులకు పోతుంటే గిట్ల ఓగళ్ళకోళ్ళు ఎదురు పడ్డారు. తెల్లారి లేస్తే రెండు పార్టీలోళ్ళు దుబ్బెత్తి పోసుకుంటుంటారు. ఎదురు పడ్డ పక్కకు దాపుకొని పోతారు అనుకున్నారట చాలా మంది. కానీ ఉప ముఖ్యమంత్రి సారును చూసి బొత్స సారు నమస్తే పెట్టిండట. మరిగా సీనియర్ లీడరు, మాజీ మంత్రి గంత పెద్ద మనిషి దండం పెడితే తిరిగి దండం పెట్టకపోతే మంచిగుంటదా? అందుకే నమస్తే పెట్టి అట్లనే పాయిరంగా గలే మిలాయించిండు పవనాలు సారు. ఒగళ్ళనొగళ్ళు మంచి చెడ అరుచుకున్నారు. ఇక బొత్స సారు పెద్ద మనిషి లెక్క పెద్దరికం నిలబెట్టుకున్నాడు. గాని అటు పక్కకే ఉన్న ఇంకో మంత్రి పెద్దిరెడ్డి సారు మాత్రం పలకరియకుండానే పోయిండు. అప్పట్లో సారు మంత్రిగా ఉన్నప్పుడు పవనాలు సారు గురించి ఎప్పుడు అడిగినా ఆయన ఎవరిలో తెలియదు అని చెప్పేది. మరి ఇక ఇప్పుడు కూడా గట్టనే తెలియదు అనుకుంటా పోయిండో ఏమో మరి అనుకుంటారట పబ్లిక్. ఏమైనా రాజకీయాలలో సవాలచ్చ అనుకుంటుంటారు. అవన్నీ మోకాల మీద చూపించుకోవద్దు, ఎదురు పడ్డప్పుడు నామెత్తే పెడితే అయిపోయా కదా అనుకుంటారట ఇంకింత మంది. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ నిప్పు ఉప్పు కాలిస్తే చిటపట అనాలే గాని ఇక్కడ మాత్రం నీళ్లు ఉప్పు లెక్క కాల్చిపోయినరు. అంత చూస్తా అంటే ఎటనో ఉన్నదిరో కథ అనుకుంటారట ఇంకా జరమంది. మొత్తానికి పవన్ కళ్యాణ్ సారు, బొత్స సారు గలే మిలాయించుడు గురించి తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ఇప్పుడు చాలా మంది. పార్టీ చెల్లబట్ట కప్పుకొని, పార్టీ పేరు చెప్పుకొని, పార్టీ పైసలు తీసుకొని, పార్టీ లీడర్ల సపోర్ట్ తీసుకొని, పార్టీ గుర్తు మీద ఎమ్మెల్యేగా గెలిచి అదాట్న పోయి వేరే పార్టీ వాళ్ళతోని షరీకైతే గదేమన్నా నియతేనా? కానీ ఏం చేస్తాం, నిన్నీళ్ళ చాలా మంది లీడర్లు గిట్లనే చేస్తుర్రు. తెలంగాణలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిర్రు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పంచాయతీ కోర్టు దాకా పోయింది. అట్లిట్లా కోర్టు సార్లు తీర్పు చెప్పిర్రు. మరిగా ఏమన్నారో చూద్దాం పారి. కానా పీనా అన్ని మన దగ్గర, కోడిగుడ్డు మాత్రం పకిట్లో పెడతా అంటే కోపం రాదా? గిట్లనే అధికారం ఉన్నన్ని రోజులు ఉండి ఇప్పుడు చెయ్యి పార్టీలకు పోయిన ఎమ్మెల్యేల మీద కోపం వచ్చి కారు పార్టీ వాళ్ళు కోర్టుకు ఎక్కిండ్రు. అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళ మీద అనర్హత ఏటేయాలి అని కోరిండ్రు. దానికి 4 వారాలలో ఏదో ఓ నిర్ణయం తీసుకొని అని స్పీకర్ సారుకు అప్పట్లోనే కోర్టు సార్లు చెప్పిండ్రు. అయితే గా తీర్పు మీద అసెంబ్లీ కార్యదర్శి మళ్ళా కోర్టుకు పోతే ఇప్పుడు ఇంకో తీర్పు వచ్చింది. పాత తీర్పు కొట్టేసి కొత్త తీర్పు చెప్పిండ్రు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందరు ముగ్గురు మీద ఏం చేస్తారో ఎట్ట చేస్తారో అంత స్పీకర్ సార్ చేతుల్నే ఉన్నది. టైం చూసుకొని వాళ్ళ మీద ఎసొంటి చర్యలు తీసుకుంటారో తీసుకొని అన్నట్టు తీర్పిచ్చిండ్రాట. మొత్తం స్పీకర్ సారికే ఇడిచిపెట్టిండ్రాట. అంతేకాదు ఇది వరకు 4 వారాలలో ఏదో ఓ నిర్ణయం చేయాలి అని ఇచ్చిన తీర్పును కొట్టేసిండ్రు. స్పీకర్ సారు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు, గింత టైంలోనే తీసుకోవాలి, గంత టైంలోనే తీసుకోవాలి అని ఎట్ట చెప్తాం? గట్లేం ఉండదు, ఆయన ఇష్టం అన్నట్టు చెప్పిండ్రట సార్లు. మరిగా స్పీకర్ సారు ఎప్పుడు నిర్ణయం చేస్తాడో ఏమో చూడాలి. ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు వట్టిగానే కోర్టుకు పోయి ఇలువ తీసుకుంటారు అన్నట్టే సురుకులు పెడతారు చెయ్యి పార్టీ వాళ్ళు. ఈ నేడు ఇచ్చినటువంటి తీర్పు బీఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లుమణేలా వచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం. మీ పార్టీలో మీ 4-5 తప్ప ఎవరు మిగిలిన చెప్పి మీ మొదటి చెప్తున్నారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గారు గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు గారు నార్సింగ్ గెస్ట్ హౌస్ కే పరిమితం అయ్యే రోజులు రాబోతున్నాయి. ఆనాడు మీరే 4, అసెంబ్లీలో మీరే 4, ఇప్పుడు మీరే 4 తప్ప ఎవరు కనిపిస్తున్నారో చెప్పంటున్నాం గదన్నట్టు. మరిగా 4 వారాలల్లో ఏదో ఓ నిర్ణయం చేయాలి అని చెప్తేనే ముచ్చట ముంగడపడలేదు. ఇక ఇప్పుడు స్పీకర్ సార్ ఇష్టం, ఆయన ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవచ్చు అన్నారు కోర్టు సార్లు. గట్లయితే ఇక పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏటేస్తారో ఎయ్యరో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.
సర్కారోళ్ళు సంబరాలు చేసుకుంటా తాపకో కాడ మీటింగ్లు పెట్టి పబ్లిక్కు ముచ్చట్లు చెప్తుంటే ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో ఊరికి పోయి పంచాయతీ మోపు చేస్తుర్రు. వాళ్ళు ఎలుగులో చేస్తున్నాం అని అంటుంటే వీళ్ళు ఎత్తిపోస్తుర్రు. వాళ్ళు ఇగుర పెడుతున్నాం అని అంటుంటే వీళ్ళు ఇచ్చకపోతుంది అంటుర్రు. వాళ్ళు రాష్ట్రం రువ్వడిగా దూసుకుపోతున్నది అని అంటుంటే వీళ్ళేమో ఎల్లెలకల పడుతున్నది అని అంటుర్రు. గిట్లనే ఇప్పుడు రెండు దిక్కుల లీడర్లు ఇంకో పంచాయతీ ముంగటేసుకుర్రు. చూడుర్రి. అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్పి ఆశ పెట్టిండ్రు, ఏమి ఇస్తనే లేరు అని కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళని ఇరుకున పెట్టేందుకు తాపకో ఇగురం చేస్తాండ్రు. ఇట్లనే కారు పార్టీ మాజీ మంత్రులు అంతా కలిసి ఖమ్మం పత్తి మార్కెట్కు పోయిండ్రు. చలికాలం అయినా సరే సార్లంతా ఎండ పొద్దెక్కక ముందే పోయి రైతన్నలను కలిసి మాట ముచ్చట్లు చేసిండ్రు. ఏం రేట్ ఇస్తున్నారు, ఎట్లా కొంటున్నారు, సర్కారు వాళ్ళే కొంటున్నారా లేకపోతే దళారులకు అమ్ముకుంటానరా, గిట్లా అన్ని ముచ్చట్లు అడిగి తెలుసుకున్నారు. పనిలే పని రైతు బంధు వేసిండ్రా అని రైతులను పట్టి పట్టి అడిగిండ్రు మాజీ మంత్రులు. రైతు బంధు పడ్డది ఈసారి ముందు పడేది కదా రైతు బంధు. మద్దతు ధర ఎంత? 7,500 కదా. మరి 6,600 గిట్టుబాటు అయిందా? ఎకరానికి 6 నుంచి 7 క్వింటాలు బాగా తగ్గిపోయింది. కూలీలు 500 ఇస్తేనే మహిళలు కూలీలు దేనికి సరిపోట్ల. రైతు బంధు రాలేదు, రుణమాఫీ కాలేదు. అసలు ఇప్పుడు మందు దాకా పరిస్థితి పడి వచ్చింది రైతులందరూ. గట్ల అయిందట. ఇక సార్లు వచ్చిండ్రని మార్కెట్లో ఉన్న రైతులంతా ఏమేం తిప్పలున్నదో చెప్పుకున్నారు. అసలు రేటు 7,500 ఉంటే అవోటి ఓటి కొర్రీలు పెట్టి 6,500 ఇస్తున్నారట. అసలే దిగుబడి లేదంటే రేటు కూడా తక్కువ ఇస్తే ఇక రైతన్నలు ఏం కావాలి అన్నట్టు గరమైండ్రు లీడర్లు. 8 ఎకరాలల్లో పంటేస్తే కమ్సేకం 5 క్వింటాల పత్తి కూడా రాలేదని చెప్పిండ్రట ఒకళ్ళిద్దరు రైతన్నలు. ఇగిదిట్లుంటే ఒకప్పుడు రేటు పెంచుమని అడిగితే రైతులకు బేడీలు వేయించిండ్రు. గసోంటోళ్ళు మా గురించి మాట్లాడతారా అని కారు పార్టీ వాళ్ళ మీద గరం అవుతున్నారు చేయి పార్టీ వాళ్ళు. హరీష్ రావు గారు ఇక్కడికి రావటం చెప్పటం, మా మార్కెట్లోకి వెళ్ళి 8 గంటలకు ఎందుకు కొనుగోలు పెట్టడం లేదనేది ఇట్స్ ఎ జోక్. ఎప్పుడన్నా జిల్లాలో ఉన్న మంత్రికి వాస్తవాలు తెలిసింటే ఆయనకు బ్రీఫింగ్ అన్నా ఇచ్చిండేవాడు. మాజీ మంత్రి ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాడు, అవి చేసినాం ఇవి చేసినాం. మీరు అవన్నీ చేసింటే మీరు ఓడిపోయి ఉండేవాళ్ళు కాదు. మీరు చెప్పిన మోసాలు, ఇక్కడ రైతాంగానికి బేడీలేసిన వాస్తవం మాకందరికీ తెలుసు. నేను స్వయంగా ఇంటింటికి తిరిగి వాళ్ళకి ఆర్థిక శక్తిని అందించి వాళ్ళ కేసుల గురించి కూడా మేము కాపాడుకున్నాం. అందరు మంచిగానే ఉన్నారు, ఎవరికేం తిప్పలేదు అన్నట్టు మాట్లాడుతాండ్రు సర్కారు వాళ్ళు. అటు చూస్తేనేమో ఎగస్ పార్టీ వాళ్ళ ముంగట రైతన్నలు గట్టిగానే ఆపది సాపతి చెప్పుకున్నారు. మరిగా పలకరింపులతోనే ఓడుస్తుందో రైతన్నలకు ఏమన్నా లాభం వచ్చే ఇగురం చేస్తారో లేదో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఓ దిక్కు దళారులు చేయంగా పత్తి రైతులు పార్షాన్ అవుతున్నారు. అందరూ అడిగిపోయేటోళ్లే గాని వాళ్ళ పీడ ఇరుగడ చేసేటోళ్ళు మాత్రం లేరు అని కోపానికి వస్తున్నారు చాలా మంది. అంటే సోషల్ మీడియాలే అంటే సోషల్ మీడియాలే ఉంటారు కొంతమంది. సందు దొరికితే చాలు అయ్యిందోటి కాందోటి ముంగట వేసుకొని పడి పడినోళ్ళ మీద ఎచ్చిపచ్చి రాతలన్నీ రాసుకొస్తుంటారు. ఆగో అట్లా హద్దు పద్దు లేకుండా రాసినందుకే ఏపీలో అరెస్ట్ల మీద అరెస్టు చేస్తుర్రు పోలీసోళ్ళు. ఇక ఇప్పటి సంది అట్లా పడి పడినోళ్ళ మీద సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తే ఊకునే ముచ్చితే లేదంటుర్రు మన తెలంగాణ పోలీసోళ్ళు. చేతుల్లో పలకపోనున్నది కదా అని ఇక ఇప్పటి సంది అయినోళ్లను కానోళ్లను ఎడ్డించుకుంటా సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం, పడిపడినోళ్ళ మీద ఎచ్చిపచ్చి రాతలు రాస్తామంటే ఊకునే ముచ్చటే లేదనుళ్ళు. దొరకబట్టి కేసులు రాస్తామంటున్నారు తెలంగాణ పోలీసు వాళ్ళు. అందుట్లో రాజకీయ లీడర్ల మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అసలు ఊకునే ముచ్చటే లేదట. సైబర్ పెట్రోలింగ్ పేరుతోని సోషల్ మీడియాలో పెట్టేటి పోస్టుల మీద నజరేసి ఇప్పుడు మన పట్నం పోలీసు వాళ్ళు. ఎవరినన్నా ఎడ్డించుకుంటా రాతలు రాసినా, ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినా, ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు ఇచ్చినా, ట్విట్టర్ లో తిట్టినా, వాట్సాప్ లో ప్రశ్నించినా, యూట్యూబ్ లో ఇష్టం వచ్చేట్టు మాట్లాడినా ఇక సీదా జైలుకేనట. చేతుల పలకపోనున్నది కదా అని ఇష్టం వచ్చేట్టు రాసుకొస్తున్న ఉత్తముల కొరకే తెలంగాణ పోలీసు వాళ్ళు తీసుకొచ్చిన రూలు గిది. ఈ నడుమ ఎవరి మీద పడితే వాళ్ళ మీదనే ఎచ్చి పచ్చి రాస్తున్నారు, 10 మందిలో పలసన చేస్తున్నారని గిసొంటి ఉపాయం చేసిలట. ఆగో గదేంది ఉన్నట్టు రాస్తే కూడా తిప్పలేనా అంటే జర జాగ్రత్తగా రాసుకోవాలి, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటున్నారు. అంటే ఎవరిని పడితే వాళ్ళని తిట్టుకుంటా ఎచ్చి పచ్చి రాతలు రాయొద్దన్నట్టు. ఇక ఇదిట్టుంటే అటు ఏపీలో ఇప్పటికే అక్కడి పోలీసు వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్లకు ఎడ్డించుకుంటా ఎచ్చి పచ్చి రాతలు రాసిన వాళ్లకు
నోటీసులు పంపించారు, కొంతమందిని జైళ్లకు కూడా పంపించారు. అట సినిమాల డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోసానికి నోటీసులు ఊడిచ్చారు అక్కడి పోలీసు వాళ్ళు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటి సీఎం చంద్రబాబు సార్ను, వాళ్ళ కొడుకు లోకేశం బాబును, చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ను పొట్టు చాపిచ్చిరు ఇద్దరు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాసుకొచ్చారు. అప్పుడు వాళ్ళు సినిమా చూపెడితే ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు వాళ్ళకు సినిమా చూపెడుతున్నారు అన్నట్టు. ఇప్పటి సంది మనతాన కూడా అసవంటియే అయితే అంటున్నారు మన పోలీస్ పెద్ద సార్లు. ఇక ఇప్పటి సందన్న ఎచ్చిపచ్చి రాతలు రాసుడు మానుకొని జర పైలంగుండులే అన్నలు, లేకుంటే ఉటి పుణ్యానికి జైళ్ళ పాలయ్యే కథ అవుతుంది. మళ్ళా ఏం చెప్తున్నా. ఎవరిని నమ్మాలో తెలుస్తలేదు, ఎవరిని నమ్మొద్దో తెలుస్తలేదబ్బా. నమ్మి నా వాళ్ళు అనుకుంటే నాలుకే కరుచుకున్నట్టు అవుతున్నది. మోసం చేయాలనుకుంటే చేస్తావు, మోసం చేసేటందుకు కూడా ముహూర్తాలు చూసుకోవాలా అన్నట్టే తయారైనరు ఈ నడుమ చాలా మంది వరకు. అగో అట్లనే ఇప్పుడు ముతూట్ ఫైనాన్స్లో సొమ్ములు పెట్టి అక్కెరకు పైసలు తెచ్చుకున్న వాళ్ళకు కుచ్చుటోపి పెట్టిర్రు. గా ముచ్చటేందో పురాగా చూద్దాం పర్రి. ముతూట్ ఫైనాన్స్లో మీ సొమ్ములు తాకట్టు పెట్టుర్రి, మీ సొమ్ములు పాయలంగుంటాయి, మీ బంగారానికి మాది బాధ్యత అని కుర్దు సినిమాలోనే చెప్తుంటారు. సినిమాలో మాటలేని ఉన్న సొమ్ములన్నీ ముతూట్ ఫైనాన్స్లో పెడితే ఆఖరికి నెత్తికి కుచ్చుటోపి పెట్టిర్రు పల్నాడు జిల్లాలో ఉన్న సత్తెన్నపల్లిలో ముతూట్ ఫైనాన్స్ నడిపించేటోళ్ళు. ముతూట్ ఫైనాన్స్లో మేము తాడు ఉంగరం పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ 82,500 తీసుకున్న తర్వాత మళ్ళీ 2,000 చేసేటప్పుడు 20,000 ఇచ్చారు. అమౌంట్ 20,000 ఇస్తే మొత్తం గాను ₹1,00,000 చెల్ట ఉంది. అయితే ఇక తర్వాత నాకు నేను అప్పుడు ఫోన్పే కొడుతున్న డబ్బులు ఎక్కడికొచ్చి కడతానంటేనే వద్దన్నారు. ఆన్లైన్ రావట్లేదు, వద్దు, నేను రిసిప్ట్ పెడతామన్నారు. రిసిప్ట్ పెట్టలా, కనీసం మాకు లాకర్లో పెట్టారు పేపర్, ఆ పేపర్ కూడా ఇవ్వాల. ఇప్పుడు 1,40,000 కట్టమంటున్నారు. తీసుకున్న డబ్బులను మితి కింద నెల నెల డబ్బులు కడుతుర్రట. ఆయన ఇచ్చినాటికి మితి కడుతుర్రట గాని తీసుకున్న పైసలు లెక్క చెప్తలేరట. ఆగ చూడుర్రి, ఒకసారి 6,000, 10,000, 8,000, 20,000, 2,000, 4,400 అయ్యే కాదు, నడమన చిల్లర బొల్లర కూడా ఫోన్ పేలో పంపించిర్రు. అన్ని తీసుకుర్రు, అటెంక ముఖం మార్చిర్రు. ఇదేందని గా బ్యాంకోళ్లను గట్టిగా అడిగితే అసలు మీ పేరు మీద సొమ్ములే లేవంటుర్రట. ఇదంతా నడుమిట్లుండేటి బోకరగాడు గోపి అనేటోడు చేసిన ఉద్దారక మాట. ఇంకేముంది, ముతుట్ల సొమ్ములు పెట్టిన వాళ్ళంతా పోయి పోలీసోళ్లకు ఫిర్యాదు అయ్యిర్రు. మరి చూడాలే పోలీసోళ్ళు గీ పంచాయతీని ఎట్లా దెంపుతారు ఏంది అనేదిగా. ఈసారి వానలతోని భలే తిప్పలైందబ్బా పబ్లిక్కు. ఎండాకాలంలో వానలు దంచగొట్టినాయి, వానాకాలం అన్నొద్దులు ఎండలు ఏగిచ్చినాయి, కాలం వెళ్ళిపోయినాక పొంట పెట్టినాయి వానలు. ఇక మరి అప్పుడు పడ్డ జల్లులు చాలలేదో ఎట్లనో మళ్ళోసారి కురిసేతందుకు తయారైతున్నాడట వానదేవుడు. చలికాలంలో ఈగింత వణికిచ్చేతందుకు వస్తున్నాడట. ఇది మేమంటున్న ముచ్చట కాదు, మొగుల అధికారులు అంటున్న ముచ్చట. ఇనుర్రి ఆంధ్ర పబ్లిక్, గీ ముచ్చట మీ కొరకే. ఇక ఇప్పటి సంది ఓ వారం దాకా జర్రంత పైలంగనట ఉండుర్రి. ఎందుకంటారా, బంగాళాఖాతంలా మళ్ళోసారి తుఫాన్ లేచిందట. దక్షిణం రోకున్న అండమాన్లా తుఫాన్ లేచి చిన్నగా తూర్పు రోకు గాలి దోలుతుందట. అట్లా బంగాళాఖాతానికి తూర్పు దక్షిణాల నడుమున్న ఆగ్నేయం దిక్కుకు అల్పపీడనం అయ్యిందట. అది మేమంటున్న ముచ్చటే కాదు, మొగుల అధికారులు చెప్తున్న ముచ్చటే. ఈగొచ్చే 2 వద్దులు వాయుగుండంగా అవుతుందంటుర్రు. మళ్ళా 1-2 వద్దులు గిట్లేమన్నా ఉండిపోతుందేమో అని అనుకునేరు. వచ్చే మంగళవారం బుధవారం వరకు గట్టినే వానలు పడతాయట గీ తుఫాన్ జయంగా. అన్నేమో గాని కోస్తాంధ్ర జిల్లాలు, ఇటు రాయలసీమ జిల్లాలలో పొట్టు రాలుతాయట చినుకులు. అంటే ఏపీనంతా తడిపి మెత్తగా చేస్తదన్నట్టు. అట్లా ఈ నెల 26 దాకా ఇసిరి కొడతాయట వానలు. అటెంక మళ్ళా 27 తారీఖు నాటికి జర్రంత నిమ్మల పడేటట్టుందంటుర్రు. ఆంధ్రాకెంచి ఇన్నగా తమిళనాడు దిక్కు మల్తదట తుఫాను. అంటే ఇక్కడ డ్యూటీ దిగి అటు తమిళనాడులో డ్యూటీకి ఎక్కుతాడన్నట్టు. ఇక ఇదెట్లుంటే ఇప్పటికే ఆడాడ వరి పొలాలు కోసిర్రు, ఇగిన్ని వర్లు తెంపుతున్నారు. ముందుగల వర్లు కొనుక్కున్నోళ్ళు వడ్లను కల్లాలల్లా పోసుకుంటుర్రు. ఇసొంటి యాళ్ళ తుఫాన్ లేచిందంటే కోసిన వడ్లు నీట్ల మునుగుతాయి, కొయ్యని వర్షాలు బురద పాలైతాయని మస్తు రంది పడుతుర్రట అటు దిక్కున్న పబ్లిక్. అందుకనే పబ్లిక్ అంతా జర్రంత పాయలంగా ఉండాలంటుర్రు మొగుల ఆఫీసర్లు. గిటెప్పుడొచ్చి మీద పడుతుందో కూడా తెలియకుంటుంది గీ తుఫాను. ఈగిన తెరకైనాక చెప్పబుద్దై చెప్తున్నా, జర్రంత పాయలంగా ఉండుర్రి. గాలులు ఇయ్యర దోల్తాయట. యాళ్ళ పాళ్ళ తప్పి బయట తిరగకుర్రి. ఏం చెప్తున్నా.
మన జనాలకు ఊపొచ్చే పండుగలంటే మస్తున్నాయి. అదే నాయకులకు ఊపొచ్చే పండుగలంటే ఒక్క ఓట్ల పండుగే. అందుకే ఓట్ల పండుగ చాలా అవుతుందనంగా నాయకులు కాళ్లకు గిరికెలు కట్టుకొని తిరుగుతారు, టికెట్లు తెచ్చుకొని ప్రచారాలకు పోతారు, జనాలకు అది చేస్తాము ఇది చేస్తాము అని మాటలతోని ఊదర కొడతారు. అగో గట్లనే మహారాష్ట్ర జార్ఖండ్ దిక్కు నాయకులంతా జనాలకు అదోటి ఇదోటి చెప్పి ఓట్ల పండుగ చేస్తున్నారు. కానీ ఓట్లు లెక్క పెట్టక ముందే మేమంటే మేమే ముఖ్యమంత్రి అని చెప్పుకుంటుర్రు. ఇగో మహారాష్ట్రలో ఓట్ల పండుగ ఇట్లా ఒడిసిందో లేదో అప్పుడే ముఖ్యమంత్రి ఎవరన్న ముచ్చట జోరుగా చెక్కలు కొడుతుంది. పోటీ చేసిన రెండు కూటమిలు మహాయుతి ఇంకా మహా వికాస్ అఘాడీలు మేమంటే మేమే ముఖ్యమంత్రి అని జబ్బలు సరుసుకుంటున్నాయి. నెరి పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్లు మహాయుతి కూటమి ఎన్సీపీకెంచి అజిత్ పవార్ గెలిచిండు. రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యిండనే రేంజ్ లా ఆడాడా హోర్డింగ్లు కూడా పెట్టిర్రు ఆ పార్టీ కార్యకర్తలు. ఇదే కూటమిలున్న శివసేన పార్టీ ఎమ్మెల్యే ఒకరు మాట్లాడుకుంటా ఏక్నాథ్ షిండే ఇప్పటికే ముఖ్యమంత్రిగా చేసిండు, ఆయన పరితనం చూసి జనాలు మళ్ళా మాకే ఓట్లేసిర్రు కాబట్టి షిండే ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం మరింత ముంగటికి పోతుందని మాట్లాడుకొచ్చిండు. ఇగటు మహావికాస్ అఘాడీ కథ కూడా సేమ్ ఇట్లనే ఉంది. ఓట్లు ఓడిచుడే ఆల్చం. కాంగ్రెస్ పార్టీ పెద్ద మనిషి నానా పటోలే మేమే గెలవబోతున్నాం, సర్కార్ను కూడా ఏర్పాటు చేయబోతున్నాం అని మొదలే కూర్చిండట. దీనికి తోడు కాంగ్రెస్ పెద్ద ఖర్గే సార్ కూడా పటోలే అన్న దాంట్లో తప్పేముంది, మా పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒకవేళ అదే గనక అయితే పటోలో ముఖ్యమంత్రి అవుతాడు అని ఎన్కేసుకొచ్చిండు. అటు పువ్వు పార్టీ ముచ్చట కూడా అచ్చం గిట్లనే ఉన్నది. వాళ్ళకంటే మేమేమన్నా తక్కువ తిన్నామా, మేము కూడా అధికారంలోకి వస్తామని ఆ పార్టీ నాయకులు చెప్పుకొస్తుర్రు. ఒకవేళ మా పార్టీ గెలిస్తే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అవుతాడు అని అంటుర్రు. అందుకే ఎట్లా చేసైనా గెలిపించు ఎంకన్నా అని మహారాష్ట్ర మంత్రులు తిరుపతి కొండకొచ్చిర్రు. గిట్ల ఎవ్వల్ని కదిలిచ్చినా మేమే కాబోయే సీఎం అని అంటే మేమే కాబోయే సీఎం అని గజం గజం ఎగిరి దునుకుతుర్రు. ఇక ఇటు జార్ఖండ్లో కూడా ఓట్ల లెక్కింపు ఈ శనివారం నాడే అవుతుంది. ఉన్నాయి 81 సీట్లయితే అలా మ్యాజిక్ ఫిగర్ కి 41 సీట్లు కావాలట. మరి ఇడ గెలిచేదేవల్లో ఓడిపోయి ఇంటిబాట పట్టేదేవల్లో గాని రెండు రాష్ట్రాలల్లో ఎవరు గెలుస్తారో అని జనం కంటే నాయకులే పిట్టకు పెట్టినట్లు ఎదురు చూస్తుర్రు. మరిగా చూడాలి ఏమైతుందో.